హాస్య కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గురించి చెప్తూ ఇలా అన్నారు. అప్పట్లో దేవుడి లాంటి ఎన్టీఆర్ కు ఓ దరిద్రం పట్టింది. ఆ దరిద్రం వచ్చిన తరువాతే ఆయన జీవితం మారిపోయింది. ఆమె ప్లాన్ చేసుకునే ఎన్టీఆర్ జీవితంలో దూరింది. ఆవిడ నుండి టీడీపీ పార్టీకి నష్టం కలగకుండా చంద్రబాబు గారు మంచి పని చేశారు. ఆమె మీద ఇప్పటికీ నాకు గౌరవం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు అని అన్నారు. దీంతో ఎవరా మహిళ, ఆమె ఎన్టీఆర్ గారి జీవితాన్ని అంతలా నాశనం చేసింది అనే రచ్చ తెర మీదకొచ్చింది. ఇక నటుడు రాజేంద్ర ప్రసాద్ కి నందమూరి తారక రామారావు గారంటే చాలా అభిమానం. రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారి ఊరైన నిమ్మకూరులోనే పుట్టారు. అంతేకాదు అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ తల్లిదండ్రులు అన్నగారి ఇంట్లోనే అద్దెకుండేవారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ గారి జననం ఎన్టీఆర్ గారి పాత ఇంట్లోనే జరిగిందని నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికీ కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. ఇక నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కెరీర్ బిగినింగ్ డేస్ లో ఆయనకు అన్నగారిని కలిసే అవకాశం వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ని 3:30 గంటలకు ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చి కలవమని పిలుపొచ్చింది. అప్పట్లో ఎన్టీఆర్ గారు అబిడ్స్ దగ్గరలో ఉన్న ఇంట్లో ఉండేవారంట. అయితే రాజేంద్ర ప్రసాద్ ముందు మధ్యాహ్నం 3:30 గంటలకు కలవమన్నారేమోనని అనుకున్నారంట. తర్వాత అది తెల్లవారుజామున 3:30 గంటలకని తెలియడంతో ఆ రాత్రంతా రాజేంద్ర ప్రసాద్ నిద్రపోలేదంట. ఎందుకంటే ఎక్కడ పడుకుంటే మళ్లీ మెలకువ రాక ఆయన్ని కలిసే అవకాశం చేజారిపోతుందోనని ఆయన భయం. దాంతో రాజేంద్ర ప్రసాద్ ఆ ముందు రోజు రాత్రంతా పడుకోకుండా అన్నగారి దగ్గరికి వెళ్లి కలిసి రావటం జరిగింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు తరువాత కాలంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని దర్శకుడు బాపు మరియు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వచ్చిన శ్రీనాథ కవి సార్వభౌమలో కూడా రాజు పాత్రలో నటించడం జరిగింది. ఇక ఈ ఏడాది రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి చిత్రంలో సైతం నటించి మనల్ని ఆశ్చర్యపరిచారు. ఇక వచ్చే ఏడాది విడుదల కానున్న నితిన్ రాబిన్ హుడ్ మూవీలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఓ చక్కని రోల్ పోషించారని సమాచారం అందుతుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.